తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి చెప్పిన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పాలనలో గ్రామం అస్తవ్యస్తంగా మారిందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా రావడం లేదని మండిపడ్డారు. మరమ్మతులకు గురైన మోటార్లను బాగు చేయకుండా రోజుల తరబడి జాప్యం చేస్తూ ఉండడం, మరోవైపు ట్యాంకర్లతో అరకొరగా సరఫరా చేస్తూ ఉండడంతో ఎటు సరిపోకపోవడం లేదని ఆరోపిస్తున్నారు. బోరుబావుల మోటార్లు బాగు చేయాలని, ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి సమస్యను తీర్చాలన్నారు. సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలం దుబ్బాక్, జిల్లా మెదక్, సిద్దిపేట. మాకు నీళ్ళు రావడం లేదు, నెల అవుతుంది. గ్రామ పంచాయతీ పోతే మేడం పట్టించుకుంటలేదు, సర్పంచ్ పట్టించుకుంటలేడు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళ గురించి. ఇది ఒక గవర్నమెంట్ మాకు కొంచెం హెల్ప్ చేయాలని ఒక మనవి. ఈ మిషన్ పరిగెత్తుతుంది, నీళ్ళు లేవు. చేస్తామంటే చేస్తలేదు మేడం. వాటర్ ట్యాంకులు బోర్ మోటార్ ఎత్తలేదా? లేదు, లేవు. బల్బులు వస్తున్నాయా? బల్బులు లేవు. ఎస్సీ కాలనీ మొత్తం నా పేరు బాలలక్ష్మి. ఎస్సీ కాలనీకి దాదాపు ఎస్సీ ఇండ్లు కలిసి 100 పైననే ఉంటాయి. మాకు ఒక గడ్డ దగ్గర ఒకటే ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ మీద అందరు 100 ఇండ్లు ప్లస్ బడ్డెన్ వాడుట్లో అది తొందరగా కాలిపోతుంది. ఇప్పుడు సర్పంచ్ ఇట్లా ఎవరు వాళ్ళు ఆధారం లేరు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యురాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. మేడం కూడా ట్యాంక్ పెట్టిస్తానన్నది, 2 రోజుల్లో మంచిగా చేపిస్తా అన్నది. కానీ మాకు భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం ఇట్లా ఇబ్బంది ఉంటే ఇంక ఎండాకాలం ఇంకేం దింపట్టు ఉండాలి. అయితే మన్నెనర్సా ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది, కమ్మర్భూమి ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులలో ఏ మోటార్ అటు వేస్తే ఎక్కడో అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంక్ మీద బడ్డ అనేది పడది, తొందరగా గాలిపోవడం ఉండదు. మేడం కూడా మేము ఇబ్బంది ఉండదు, మేడం కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడ అక్కడ పట్టుకుంటే అందరికి సాల్వ్ అవుతాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ నీళ్ళ సమస్యను పట్టించుకొని ఏ ట్యాంకులలో ఆ మోటార్ ఫిట్ చేస్తే ఏ సమస్యలు అనేవి మా ఎస్సీ కళ్ళు ఉండవు. ప్లస్ లైట్లు కూడా సరిగా రావడం లేదు. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్లు అవి వస్తుంటాయి. ఇలా వేస్తుంటే 2-3 రోజులు మెలుగుతుంది, మళ్ళీ వెంటనే కాలిపోతున్నాయి. అందుకనే మా లైట్లను కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాం. గవర్నమెంట్ దయచేసి మాత్రం మా ఎస్సీ కళ్ళని ఖచ్చితంగా పట్టించుకొని మా పేదవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు అది కాకుండా ఉంది. నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఎండాకాలంలో అయితే వాళ్ళ ట్యాంకులకు కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తున్నారు, వాళ్ళ మోటార్లు బంద్ చేసుకుంటారు ఎందుకు. కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరీగా నీళ్ళు కావాలి. ఏ గవర్నమెంట్ అధికారులు వచ్చినా కూడా 100 పైననే ఉంటాయి. మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. భగీరథ నీళ్ళు వస్తే మన ట్యాంకర్ కాడ ఎందుకు అది చేస్తాం. ఇళ్ళలో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంకర్ వచ్చి బట్టలు వినడము, పతాకం ఎస్సీ వాళ్ళు బట్టలు విడుతురు అంటారు. బట్టలు వినడానికి కారణం ఏందని ఎవరన్నా అడుగుతురా? ఇంట్లో సరిగా ఇంటి నిండా నీళ్లు భగీరథ నీళ్ళు వచ్చినాక బయటకు వచ్చి పిండాలని మాకైనా అవసరమా? బజార్కి వచ్చి పిండాలని ఎందుకు ఉంటుంది? భగీరథ నీళ్ళు ఇంట్లో అంగం ఉంటే బయటకు రాలేము కదా. అవసరం ఉంటే రానప్పుడు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంకర్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్లు రాకపోవడం వాడికి కారణం అది. ఇప్పుడు వేరే వాళ్ళేమో పైపులు వేసుకుంటాం, పైపులు లేవు. డైరెక్ట్ పట్టుకపోవట్ల జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుకోపోతున్నారు, బట్టలు వింటున్నారు, పాడవస్తున్నారు అనే ఉద్దేశం ఒకటి జనాలలో అదైపోయింది. అట్లా మేము బయట పడుతున్నాము. కానీ వేరే వాళ్ళు పైపులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బయట పడతలేరు. కారణం అదే. అందు గురించి మాకు నీళ్ళ గురించి పట్టించుకోవాలి. గవర్నమెంట్ మంచిగా హెల్ప్ చేయాలి.